హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బాయ్. సో డార్లింగ్స్ ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, లేడీ అగోరి అని చెప్పుకుని ఎవరైతే జరుగుతుందో తనని ఎక్స్పోజ్ చేయడానికి వీడియో అయితే చేస్తున్నాను. అండ్ నువ్వు కట్ట విప్పేసి పౌండ్స్ పౌడర్ బస్పము రాసుకుంటే మాత్రం అగోరి వైపు నువ్వు చేసే పనులు నీ ప్రవర్తన చూస్తుంటే మనుషులకి సనాతన ధర్మం మీద ఉన్న నమ్మకం అనేది పోతుంది. నువ్వు అగోరి అగోరి అని చెప్పుకుంటూ బూతులు మాట్లాడుతున్నావు. ఒక పక్కన ఆ పోలీసు వాళ్ళని తిడుతున్నావు, సీఎం రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నావు. అసలే సాధన చేసినంత వయసు లేదు. ఇట్లాంటి బూతులు మాట్లాడుతున్నావు అంటే అసలు నాకైతే అర్థం కావట్లేదు. ఒక ఆడామ వై ఉండి, ఒక అగోరి వై ఉండి అసలు అట్లాంటి బూతులు ఎట్లా మాట్లాడుతున్నావు? ఇంకేమన్నా అంటే ఈ దగ్గర వచ్చి పెట్రోల్ పోసుకొని తగలు పెట్టుకుంటా. లేదా లోక కళ్యాణం కోసం నా ప్రాణాలు అర్పిస్తా అంటున్నావు. అగోరి వై ఉండి, నువ్వు అగోరి వై ఉండి, ఒక సాధు వై ఉండి ఈ వర్షిని వాళ్ళ అన్నతో అంత నీచంగా ఇట్లా మాత్రం నాకైతే అర్థం కావట్లేదు. మీ అన్న వర్షినితో అన్నావు అంటే డైరెక్ట్ మీ అన్న చాలా బాగున్నాడు, ఒక నైట్ నాతో అది చెప్పి అని చెప్పి మాట్లాడుతున్నా. నేను అగోరీలు ఎవ్వరైనా కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తారా? వాళ్ళు నువ్వు ఎందుకు చేస్తున్నావు? బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నావు? గురువు గారిని చెప్పిరా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయి, లేకపోతే పోలీసు వాళ్ళని తిట్టు బూతులు మాట్లాడు, లేకపోతే పెట్రోల్ పోసుకోవాలి. గురువు గారిని చెప్పిరా. ఒకటే చెప్తున్నా శ్రీనివాస్, నీకు గుర్తు పెట్టుకోయి మాట. నువ్వు గనక నాకు ఎక్కడైనా రోడ్డు మీద కనిపించినావు అనుకో, నిన్ను ఇప్పుడు దాకా ఎవరు కొట్టిరో లేదో నాకైతే తెలియదు. నేనైతే చెప్పులతో కొడతా చెప్తున్నాను. ఇప్పుడు రోడ్డు మీద చెప్పులతో ఉక్కెత్తించి మళ్ళీ కొడతా. గోరీలు పెళ్లి చేసుకోవడం అనేది ఎక్కడైనా ఉందా? నన్నో మొన్ననో రీసెంట్ గా ఈ వర్షిని అనే అమ్మాయిని పెళ్లి అసలు పెళ్లి చేసుకోవచ్చు అని ఏ అగోరి తత్వం నీకు ఏ గురువు గారు చెప్పాను? గురువు నేను పెళ్లి చేసుకుంటా, నీకు వర్షిని లేకుండా నేను ఉండలేను, నాకు అన్నం సాధించట్లే, నేను వస్తున్నా వర్షిని నేను తీసుకుని వెళ్ళిపోతాను, నేను ఎక్స్పోజ్ చేస్తున్నందుకు శాతపళ్ళు చేస్తా అంటాం, శాతపళ్ళు చేస్తా లేకపోతే ఇంకేదో చేస్తా అంటాం చెప్పు. దానికి కూడా నేను రెడీ. నీకు ఏం కావాలో అవి ఇస్తాను. నీకు ఏం కావాలో చెప్పు, నేను ఇస్తా. నన్ను చేతపడి చెయ్యి, బరాబర్ చెప్తున్నాను. నన్ను చేతపడి చెయ్యి. లేదు డైరెక్ట్ చూసుకుందాం అంటావా? నువ్వు ఎక్కడున్నావు చెప్పు, అక్కడికే డైరెక్ట్ వస్తాను. నువ్వు ఏ అర్ధరాత్రి రమ్మంటావు, ఏ శ్మశానంలోకి రమ్మంటావు చెప్పు, నేను వస్తాను. తెలుసుకుందాం, నువ్వు నేను తెలుసుకుందాం. ఎందుకు అంటే నాకు ఒక్కటైతే నచ్చట్లేదు శ్రీనివాస్. నువ్వు శివుడు పేరు చెప్పుకొని జనాలను మోసం చేయడం అనేది చాలా అంటే చాలా పెద్ద తప్పు. ఏదో నువ్వు అంటే సనాతన ధర్మాన్ని అగోరి తత్వాన్ని నువ్వు అడ్డు పెట్టుకొని నేను ఆడిన ఆటలన్నీ సాగుతాయి, నేను పాడినట్టు నేను ఆడిందే ఆట, నేను పాడిందే పాట అని నువ్వు అనుకుంటున్నావు. నాకు అడుగుతున్నా శ్రీనివాస్, ఈ దేశంలో ముస్లింలకి క్రిస్టియన్లకి ఉండే హక్కు లేదు అని చెప్పి ఉరికిచ్చి కొడతాను ఒక్కొక్క ముస్లింని. కానీ ఇక్కడ ఇదే హిందుస్థాన్ లో లేకుండా చేసే బాధ్యత నాది. ఇక్కడ అందరూ హిందువులే ఉండాలి. ఇది హిందూ దేశం, హిందూ రాష్ట్రం, హిందూ దేశం. నేను ఇది కూడా చెప్తున్నాను, హిందువుని ముట్టాలంటే గాజా 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 ఒక్కొక్క తల్వార్ మాట్లాడుతూ నీకు ఎవరు చెప్పిందా? హిందూస్ ని కొడితే ముస్లిమ్స్ ని కొడతావా, క్రిస్టియన్స్ ని కొడతావా, తల్వార్లు దింపుతావా? ఎప్పటి నుంచో హిందుస్థాన్ లో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ అన్న తమ్ముళ్ళ లెక్క బతికే దేశం ఇది. అర్థమవుతుందా? ముస్లిమ్స్ ని కొడతావా? వచ్చి కొట్టురా, నేను వచ్చి కొట్టు చూస్తా. నా కొడక చంపి పాతరేస్తా. నాకు అర్థం కాక అడుగుతున్నా డార్లింగ్స్, మీ అందరినీ కూడా, ముస్లిమ్స్ ని కానీ క్రిస్టియన్స్ ని కానీ నాకు అర్థం కాక అడుగుతున్నా. ఆ వీడియో చూసినాక మీరు ఎట్లా వదిలేసి డార్లింగ్స్ అసలు మీరు మిమ్మల్ని కించపరుస్తూ మిమ్మల్ని కించపరుస్తూ అట్లనే దేశాన్ని కూడా కించపరుస్తూ మాట్లాడుతుంది వాడు.
సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, లింక్స్ ఈ బెట్టింగ్ యాప్స్, గ్యామ్లింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మ ఎవరు కూడా డబ్బులు పోగొట్టుకోకండి. అండ్ అట్లా మీ ప్రాణాల మీదకైతే పుచ్చుకోకండి. నేనైతే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నన్ను సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి. సో మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ లేడీ అగోరి ఎవరైతే ఉన్నారో నాకు ఒకటి అర్థం కావట్లేదు. అగోరి అని చెప్పుకొని తిరుగుతుంది. ఓకే, అగోరివే అనుకుందాం. కొంచెం నేనైతే కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ నేనైతే ఈ వీడియోలో మాట్లాడతా. డౌట్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే మాట్లాడతా. సో నా ఫస్ట్ డౌట్, అసలు అగోరి అని చెప్పుకొని తిరుగుతున్నాను. నువ్వు ఎక్కడ అగోరి అది చెప్పాను. అండ్ నువ్వు కట్ట విప్పేసి పౌండ్స్ పౌడర్ బస్పం రాసుకుంటే మాత్రం అగోరి వైపు నువ్వు చేసే పనులు నీ ప్రవర్తన చూస్తుంటే మనుషులకి సనాతన ధర్మం మీద నమ్మకం అనేది పోతుంది. ఎందుకు అంటే నువ్వు అగోరి అని చెప్పుకుంటూ బూతులు మాట్లాడుతున్నావు. ఒక పక్కన ఆ పోలీసు వాళ్ళని నిలుస్తున్నావు, సీఎం రేవంత్ రెడ్డి గారిని నిలుస్తున్నావు. అసలు ఎట్లాంటి బూతులు మాట్లాడుతున్నావు అంటే అసలు నాకైతే అర్థం కావట్లేదు. ఒక ఆడామ అయ్యి ఉండి, ఒక అగోరి అయ్యి ఉండి అసలు అట్లాంటి బూతులు ఎట్లా మాట్లాడుతున్నావు? ఇంకేమన్నా అంటే ఈ దగ్గర వచ్చి పెట్రోల్ పోసుకొని తగలు పెట్టుకుంటా, లేదా లోక కళ్యాణం కోసం నా ప్రాణాలు అర్పిస్తా అంటున్నావు, ఇంకేదో అంటున్నావు. నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్ నేను అడుగుతున్నా, చెప్పు. నువ్వు అగోరి అయితే బూతులు మాట్లాడద్దు కదా. ఏ అగోరి కూడా ఎప్పుడు బూతులు మాట్లాడడం అయితే ఇప్పటి వరకు నేను చూడలే. ఏ అగోరి కూడా బూతులు మాట్లాడడం అగోరి అనే కాదు, ఏ యోగి గాని ఏ సాధువు గాని బూతులు మాట్లాడడం అయితే నేను ఇప్పుడు వరకు చూడలేదు. మరి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? అండ్ నువ్వు బియర్స్ చదువుతున్నావు, సిగరెట్స్ చదువుతావు. సరే, అది నీ ఇష్టం, నీ పర్సనల్ లైఫ్ నీ ఇష్టం. నువ్వు సిగరెట్ తాగుతావు, మందు తాగుతావు, బియర్ తాగుతావు అనేది నీ ఇష్టం. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అండ్ ఇంకోటి, ఈ బూతులు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకోటి, జనాలు ఎవరైతే నిన్ను నమ్మి పిలుస్తుందో వాళ్ళ ఇంటికి పూజలు చేయడానికి పిలుస్తారు. చాలా మంది జనాలు ఏంటి అంటే మా అగోరి అని చెప్పి నమ్మి, మాకు ఏవో శక్తులు ఉన్నాయి అని చెప్పి నమ్మి పూజలు చేయడానికి అయితే వాళ్ళ ఇంటిలోకి పిలుస్తారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పూజలు చేస్తున్నట్టు నటించి నువ్వు పూజలు చేస్తున్నావో లేదో అనేది దేవుడికే తెలియాలి. ఎందుకంటే నేనని చెప్పలేను, జనాలు చెప్పలేరు. అది దేవుడికే తెలియాలి. అదే నువ్వు అదే మహాదేవుడికే తెలియాలి. అండ్ ఇంకోటి, నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఏంటి అంటే నేను చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. భాషని వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచే కానీ, లేదా ఇంకా చాలా మంది దగ్గర నుంచి అని నేను విన్నా. నువ్వు ఒక అగోరి అయి ఉండి, ఒక సాధువు అయి ఉండి ఈ భాషని వాళ్ళ అన్నతో అంత నీచంగా ఇట్లా మాత్రం నాకైతే అర్థం కావట్లేదు. మీ అన్న భాషనితో అన్నావు అంటే డైరెక్ట్ మీ అన్న చాలా బాగున్నాడు, ఒక నైట్ నాతో అది చెప్పి అని చెప్పి మాట్లాడినా. ఆయన పచ్చిగా మాట్లాడదలుచుకుంటే, ఎందుకంటే పచ్చిగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి నేను పచ్చిగా మాట్లాడితే నువ్వు ఆ మాటలు ఎట్లా మాట్లాడగలదు నాకు ఇంతటి అర్థం అంతే. అండ్ ఇంకోటి కూడా అడుగుతాను, నేను అగోరీలు ఎవ్వరైనా కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తారా? వాళ్ళు నువ్వు ఎందుకు చేస్తున్నావు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్? ఎందుకు చేస్తున్నావు నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అనేది ఎందుకు చేస్తున్నావు? అంటే ఇండైరెక్ట్ గా నువ్వు జనాలకి ఏం చెప్తున్నావు అంటే బెట్టింగ్ ఆడండి అని చెప్తున్నామే కదా నువ్వు. నాకు అర్థం కాక అడుగుతున్నావు. నీకు గురువు ఉన్నాడు అంటున్నావు, నీకు ఎవరో గురువు ఉన్నారు అంటున్నావు. ఆ గురువు గారు చెప్పిర్రా నీకు? నాకు అర్థం కాక అడుగుతున్నావు. గురువు గారు నీకు చెప్పిర్రా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయి, లేకపోతే పోలీసు వాళ్ళని బూతులు మాట్లాడు, లేకపోతే పెట్రోల్ పోసుకోవాలి? ఆ గురువు గారు నీకు చెప్పిర్రా? ఆ గురువు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురా, మేము అడుగుతాం. మరి ఒకటే చెప్తున్నా శ్రీనివాస్, నీకు గుర్తుపెట్టుకోయి మాట. నువ్వు గనక నాకు ఎక్కడైనా రోడ్డు మీద కనిపించినావు అనుకో, నిన్ను ఇప్పుడు దాకా ఎవరు కొట్టిరో లేదో నాకైతే తెలియదు. నేనైతే చెప్పులతో కొడతా చెప్తున్నా. నేను రోడ్డు మీద చెప్పులతో చుక్కెత్తించి మరీ కొడతా నువ్వు చేసే పనులకి. అండ్ ఇంకోటి, 3-4 అమ్మాయిలు ఇప్పుడు దాకా బయటకు వచ్చారు, నువ్వు వాళ్ళని తెలియజేసుకుని మోసం చేసి. అసలు నాకు ఒక్కటి అర్థం కాదు శ్రీనివాస్, చెప్పు. నువ్వు వాళ్ళని అడుగుతున్నా నేను, అసలు అఘోరీలు పెళ్లి చేసుకోవడం అనేది ఎక్కడైనా ఉందా? అఘోరీలు, అది కాక నాగసాధును అఘోరి నాగసాధు అయ్యండి పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు? ఏ అఘోరీస్ అంటే ఏంటి అసలు? నాకు అడుగుతాను.
అఘోరీస్ అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ని అన్నిటిని వదిలేసి ఎక్కడో హిమాలయాస్ లో లేదా ఇంకెక్కడో అడవిలో సాధన చేసేటోళ్ళని అఘోరీలు అంటారు. మరి నువ్వు అదంతా వదిలేసి నువ్వు ఏదైతే అఘోరి అంటున్నావో నువ్వు ఏ హిమాలయాస్ లో ఉండాలి, ఆ హిమాలయాస్ ని అడవిని అన్నిటిని వదిలేసి జనాల్లోకి వచ్చి నేను అఘోరిని అని చెప్పుకొని తిరుగుతున్నాను. అది కాక ఈ మధ్య నిన్ననో మొన్ననో రీసెంట్ గా ఈ వర్షిణి అనే అమ్మాయిని అసలు పెళ్లి చేసుకోవచ్చు అని ఏ అఘోరి తత్వం చెప్పింది నీకు? నీకు ఏ గురువు గారు చెప్పారు? నీకు గురువు గారు చెప్పలేదా? గురువు గారు చెప్తున్నా, గురువు గారిని బయటికి తీసుకురా. మేము అడుగుతా, క్వశ్చన్ చేస్తాం. ఎందుకు అంటే నువ్వు చేసేది అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే అమ్మాయిల లైఫ్తో ఆడుకుంటావు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా పరమశివుడే చూసుకుంటాడు. ఇంకోటి, హిందూ సమాజాన్ని సనాతన ధర్మాన్ని ఈ రెండింటిని కూడా నువ్వు ఏంటి అంటే జనాలకి నమ్మకం పోయేటట్టు చేస్తావు. హిందూ ధర్మం మీద అండ్ సనాతన ధర్మం మీద, హిందూ మతం మీద కూడా జనాలకి నమ్మకం కోల్పోయేటట్టు చేస్తున్నావు. అదైతే కరెక్ట్ కాదు శ్రీనివాస్, ముందే చెప్తున్నా నీకు. అండ్ ఇంకోటి, నేను పెళ్లి చేసుకుంటా, నీకు వర్షనే లేకుండా నేను ఉండలేను, నాకు అన్నం సాధించట్లే, నేను వస్తున్నా వర్షం తీసుకుని వెళ్ళిపోతాను, నేను ఈ తెలుగు స్టేట్స్ లో ఉండలేను, తెలుగు స్టేట్స్ లో మనల్ని ఉండలేరు, మా బయటికి అయితే వెళ్ళిపోయా, మాకైతే దానికి భయపడాలి జనాలు అని చెప్పి మాట్లాడుతాం. ఎక్కడికి వెళ్తావు శ్రీనివాస్ చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పు. సరే సౌత్ లో ఉండాను, తెలుగు స్టేట్స్ లో ఉండను అంటున్నాను, సౌత్ ఇండియాలో ఉండాను. నార్త్ ఇండియాకి వెళ్తావా, ఈస్ట్ ఇండియాకి వెళ్తావా, వెస్ట్ ఇండియాకి వెళ్తావా చెప్పు, నేను వస్తా. లేదు నేను ఎక్స్పోజ్ చేస్తున్నందుకు చేతపళ్ళు చేస్తా అంటాం, చేతపళ్ళు చేస్తా, లేకపోతే ఇంకేదో చేస్తా అంటాం చెప్పు, దానికి కూడా నేను రెడీ. నీకు ఏం కావాలో ఇస్తా, నీకు ఏం కావాలో చెప్పు, నేను ఇస్తా. నన్ను చేతపడి చెయ్యి, బరాబర్ చెప్తున్నాను, నన్ను చేతపడి. లేదు డైరెక్ట్ చూసుకుందాం అంటావా, నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు, అక్కడికే డైరెక్ట్ వస్తాను. నువ్వు ఏ అర్ధరాత్రి రమ్మంటావు, ఏ శ్మశానంలోకి రమ్మంటావు చెప్పు, నేను వస్తా. తెలుసుకుందాం, నువ్వు నేను తెలుసుకుందాం. ఎందుకు అంటే నాకు ఒక్కటైతే నచ్చట్లేదు శ్రీనివాస్, నువ్వు శివుడు పేరు చెప్పుకొని జనాలను మోసం చేయడం అనేది చాలా అంటే చాలా పెద్ద తప్పు. ఆ శివయ్య ఎవరైతే, నువ్వు ఏ శివయ్య పేరు అయితే చెప్తున్నావో ఆ శివయ్య నేనైతే క్షమించాడు, అర్థమవుతున్నా. అండ్ ఇంకోటి, నువ్వు ఇట్లానే చేసుకుంటూ పోతా అంటే కనుక చెప్తున్నా కదా, రోడ్డు మీద చెప్పుల దండలు వేసి చెప్పుతో కొడతారు జనాలని. రోడ్డు మీద చెప్పుల దండలు వేసి చెప్పుతో ఉరికెత్తి రోడ్డు మొత్తం ఉరికెత్తి కొడతారు జనాలు. నువ్వు ఒక అఘోరి వేషంలో ఉన్నావు కాబట్టి అందరూ ఆలోచిస్తుంది ఒక అఘోరిని, ఒక సాధువుని కొట్టడము ఎందుకు అని. కానీ నువ్వు ఏ రోజైతే సాధువు కాదు అనే నిజం బయటికి వస్తుందో ఆ రోజు చెప్తున్నా కదా, దేవుడు కూడా నిన్ను కాపాడలేడు, అట్లాంటి శిక్ష నీకు పడుతుంది. సో జాగ్రత్తగా ఉండు, ఇక మీద జాగ్రత్తగా ఉండు. వార్న్ చేస్తున్నా, నీకు రిక్వెస్ట్ చేయట్లేదు, వార్నింగ్ ఇస్తున్నా, ఇక మీద జాగ్రత్తగా ఉండు. ఏ అమ్మాయి జోలికి పోకు. అట్లనే నువ్వు ఏ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకున్నావు వర్షం వెళ్ళి, ఆ అమ్మాయిని జాగ్రత్తగా వాళ్ళ ఇంటికాడ దింపు. ఆ అమ్మాయికి ఏమైనా జరిగిందా, నేను నమ్మ వచ్చింది, ఆమె ఏ పిచ్చి నమ్మకంతో వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు ఒక అమ్మాయి. సో ఆ అమ్మాయిని జాగ్రత్తగా వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పు. లేదు అమ్మాయిని తీసుకుని నేను వెళ్ళిపోతా, నువ్వు మాట్లాడుతున్నావు వీడియోస్ లో నేను చూసిన, ఆ అమ్మాయికి నేను రక్షణ ఇస్తాను, నా ప్రాణం పోయినా సరే నేను రక్షణ చేస్తా అని చెప్పి మాట్లాడు. నీకు రక్షణ లేదు ఫస్ట్, ఎందుకంటే జనాలకు కనిపిస్తే పక్క నేను కొడతారు. మరి అట్లాంటిది అమ్మాయిని నువ్వు పక్కన పెట్టుకొని తిరిగితే ఆ అమ్మాయిని కూడా నీ వల్ల కేవలం నీ వల్ల అమ్మాయికి కూడా బ్యాడ్ నేమ్ అండ్ బ్యాడ్ ఫేమ్. అట్లనే నిన్ను కొట్టేవాళ్ళు అమ్మాయిని కూడా కొడతారు జనాలు ఎవరైతే నిన్ను కొడతారో రేపొద్దున్న ఆ అమ్మాయిని కూడా కొడతారు నీ వల్ల, నీ కారణం వల్ల. ఒకటే చెప్తున్నా శ్రీనివాస్, గుర్తు పెట్టుకో. ఏదో నువ్వు అంటే సనాతన ధర్మాన్ని అఘోరి తత్వాన్ని నువ్వు అడ్డు పెట్టుకొని నేను ఆడిన ఆటలన్నీ సాగుతాయి, నేను ఆడిందే ఆట, నేను పాడిందే పాట అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఒక్కటి చెప్తున్నా శ్రీనివాస్, గుర్తు పెట్టుకో. నువ్వు గుర్తు పెట్టే మాట బాగా, నువ్వు ఆడిందల్లా ఆట కాదు, నువ్వు పాడిందల్లా పాట కాదు. ఇక్కడ అర్థమవుతుందా? ఎందుకు అంటే నువ్వు జనాల మధ్యలో బతుకుతున్నావు. అండ్ ఇంకోటి,
నువ్వు ఉన్నది కలికాలంలో. ఇప్పుడు రోజులు ఎట్లున్నాయి అంటే ఒకరిని మోసం చేసే సంపనికి కూడా వెనకాడట్లేదు. నువ్వు అట్లాంటిది జనాలను మోసం చేస్తున్నావు, అమ్మాయిలని ఇది చేస్తున్నావు. ఒక సాధువు అయి ఉండి స్త్రీ రక్షణ కోరుకోవాల్సిన నువ్వు అసలు అమ్మాయిలను పెళ్లి చేసుకుని ఇది చేయడం ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం. సో చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండు, నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. లేదు నేను ఇట్లానే ఉంటా అంటావా, సరే నీ ఇష్టం. అప్పుడు మేమేం కావాలో మేము చేస్తాం, దాన్ని నువ్వు ఫేస్ చేయి, ఓకేనా? లేదు మా మీద చేతపల్లి చేస్తాం, చేసుకో, రెడీ, నేను చెప్తున్నా చేసుకో, ఓకే? నువ్వు చేతపళ్ళు చేసుకో, ఇంకేమైనా చేసుకో. ఇంకో ఇది నువ్వు చేసే చేతపడి నాకు అర్థమవుతుందా? ఇది నా ఎంటుకతో సమానం నువ్వు చేసే చేతపళ్ళు, అర్థమవుతుంది? నువ్వు మంత్రాలు చదవగానే భయపడుకొని పిచ్చోళ్ళం కాదు, పిచ్చోళ్ళు అయితే కాదు. నువ్వు మంత్రాలు చేస్తే చేతపల్లి చేసేస్తా అంటే భయపడడానికి జనాలు పిచ్చోళ్ళు కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో దట్స్ ఇట్ గైస్. అండ్ డార్లింగ్స్, మీకు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ డార్లింగ్స్ నా తరపు నుంచి. ఈ అఘోరాలు, నాగసాధువులు అని చెప్పి చాలా మంది అయితే ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనే కాదు, ఈ జాతకాలు చెప్తామని కొంతమంది, నేను అఘోరాలని కొంతమంది, నేను అఘోరినని కొంతమంది, అసలు ఏంటి వస్తురు. వాళ్ళు రియలా ఫేకా అనేది కూడా తెలుసుకోకుండా గుడ్డి నమ్మకంతో మీరు ఎట్లా నమ్ముతారు అనేది నాకైతే అర్థం కావట్లేదు అది. సో మీ అందరికీ చెప్తాను, నేనైతే మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఎవరు ఏంటి అనేది తెలుసుకోండి ఫస్ట్. ఎవరు ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోండి, దాని తర్వాత నమ్మండి. గుడ్డి నమ్మకంతో నమ్మడం వల్ల వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం తప్ప ఏమీ ఉండదు ఇక్కడ. వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం తప్ప ఏమీ అంటే ఏమీ ఉండదు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.